నమస్కారం. కంబరామాయణం 4వ రోజు. మహాతపసంపన్నుడైనటువంటి ఋష్యశృంగ మహామునిని తన నగరానికి ఎలా రప్పించాలి? ఇది రోమపాద మహారాజు ముందున్నటువంటి జటిలమైన సమస్య. ఆ మహర్షికి విశ్వంలోని ప్రాణులన్నీ ఒకటే. స్త్రీకి పురుషునికి మధ్య గల భేదము కూడా తెలియని అత్యంత శుద్ధమైన అంతరంగము కలవాడ మహర్షి. ఆయన గురించి తెలిసిన తర్వాత రోమపాదుడి మదిలో ఒక విచిత్రమైన ఆలోచన మెదిలింది. తన ఆస్థాన నర్తకీమణులను రావించాడు. వారు సౌందర్యంలో ఒకరిని మించిన వారు మరొకరు. నెలవంకను తలదన్నే నెన్నుదురు, మీనములా కనిపించే కనుదోయి, సంపెంగ నాసిక, పగడంపు పెదవులు. ఇన్ని మాటలెందుకు? లోకములోని అందమంతా అచ్చుపోసినట్లు అచరకాంతలను తలపించు అపూర్వ సౌందర్య రాసులు ఆ అంగనలు. వారికి మహారాజు ఒక పని అప్పగించాడు. ఏ విధంగానైనా సరే కలైకొట్టు మునిని తన రాజ్యంలోనికి తీసుకొని రావాలి. వారంతా కూడా ఆ పని మీద బయలుదేరి మునివాటికలున్న ప్రాంతానికి చేరుకున్నారు. 1 యోజన దూరం ఉండగానే వారు తమ తమ నెలవులు ఏర్పాటు చేసుకున్నారు. సమయం కోసం వేచి చూడసాగారు. ఇంతలో వారికి ఒక వర్తమానం అందింది. విభాండక మహర్షి కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండరు అనేది ఆ వర్తమానం యొక్క సారాంశం. మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరే వరకు ఎదురుచూసి ఆయన వెళ్ళిన మరుసటి రోజు సాయం సమయంలో ప్రకృతి రమణీయంగా ఉన్న వేళ ఆశ్రమ ప్రాంగణంలో కాలు మోపారు వారంతా. మహర్షికి అభివాదం చేసి ఆయన సమీపంలో కూర్చున్నారు. మెల్లగా మహర్షితో సంభాషణ ప్రారంభించారు. చిత్రం, వారి మాటలలో ఏదో మాధుర్యాన్ని అనుభవించాడా మహర్షి. అంతేనా? వారి చూపులలో ఏవో అయస్కాంత తరంగాలు ఆయన శరీరాన్ని తాకుతున్నాయి. వారి మేని వద్ద నుండి పరిమళభరితమైన సువాసనలు ఆయన నాసికాపుటాలను తాకుతూ ఆయనకు ఏదో మత్తు ఆవహింపజేస్తున్నది. అంతకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతి. శరీరంలో ఏవో మార్పులు ఉప్పెనలా ఆయనను చుట్టివేశాయి. ఆయన ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండగానే వారు తిరిగి వెళ్ళడానికి ఆయన అనుమతి కోరారు. అయిష్టంగానే తల ఊపారు ఆయన. మనసు వారి సాంగత్యం కోరుతున్నది. వారి పలుకులు హంసధ్వని వలె, నడకలు మయూరాంగనల నృత్యముల వలె, మేని సొగసు మేలిమి బంగరు వలె. ఓ, వారున్నంతసేపు వాతావరణం సుగంధభరితమై ఆహ్లాదకరంగా ఉన్నది. వారు మరల ఎప్పుడు వస్తారు? ఇదే ప్రశ్న మహర్షి మదిలో. కొన్ని రోజులు గడిచాయి. మరల వారంతా వచ్చారు. వచ్చి మహర్షిని ఒక కోరిక కోరారు. మహర్షి, మీరు మా గృహములను పావనం చెయ్యండి. వారు అడిగినదే తడవుగా తన అంగీకారం తెలిపాడా మహర్షి. బయలుదేరాడు వారి వెంట. ఇదిగో ఇక్కడే మా ఇల్లు, ఇంకొంత దూరమే అంటూ నెమ్మదిగా మహర్షిని తమ రాజ్యపు సరిహద్దులలోనికి తీసుకుని వచ్చారు. చిత్రం, అద్భుతం. మహర్షి పాదము ఆ రాజ్యపు నేల మీద ఆనగనే ఆ రాజ్య ప్రజలు చల్లటి గాలుల స్పర్శను అనుభవించారు. శివమహాదేవుని కంఠవర్ణముతో సరితూగు నల్లని మేఘాలు ఆ రాజ్యపు ఆకాశాన్ని కప్పివేశాయి. ఫెళఫెళార్భటులతో దద్దరిల్లింది అంగరాజ్యం. వాగులు వంకలు ఏకమై ప్రవహించాయి. చెరువులు సముద్రాలను తలపించాయి. తన దాహార్తిని తృప్తిగా తీర్చుకొని త్రేంచింది అచ్చటి నేలతల్లి. రోమపాదుడికి అర్థమయ్యింది. తమ నర్తకీమణులు వారికి అప్పగించిన పని పూర్తి చేశారని మహారాజుకు పూర్తిగా అర్థమయ్యింది. ఉరుకుల పరుగుల మీద మునిని చేరుకున్నాడు మహారాజు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.